హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాముష బ్లాగ్స్. ఈరోజు అయితే చూసేయండి మేము ఎక్కడికి వచ్చినామో. మేమైతే చెరువుగట్టు అయితే వచ్చినాం. షార్ట్ అయితే ఎప్పుడో పెట్టేసిన, ఫుల్ వీడియో పెట్టుడు అయితే లేట్ అయిపోయింది. కొత్త ఫోన్ కదా, అన్నీ అయితే కొంచెం వీడియో ఎడిటింగ్ చేసేది, థంబ్నెయిల్ పెట్టేది మొత్తం తీసుకుని అయితే కొంచెం లేట్ అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే చూడండి, మేము నార్కెట్పల్లిలో దిగి నార్కెట్పల్లి కాడ నుంచి అయితే నల్గొండ పోయే దారి కాడైతే మళ్ళీ ఒక ఆటో అయితే దిగి ఇంకా అక్కడి నుంచి చెరుగట్టుకు అయితే నడుచుకుంటూ అయితే వచ్చినాం. మళ్ళీ మధ్యలో ఒక ఆటో తగిలింది. ఇంకా మనిషికి 10 రూపాయలు లెక్కిచ్చి అయితే ఇంకా గాడికి గుడికి కింద పార్వతమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చి కొబ్బరికాయ కొట్టి మనం మళ్ళా గట్టు మీదకైతే పోయి దేవుణ్ణి అయితే దర్శనం అయితే చేసుకొని రావాలా. ఇంకా అప్పటికే అయితే గుడి కూడా అయితే కడుగుతున్నారు. ఇంకా అయితే మంచిగా దగ్గర నుంచి అయితే జనం లేకుండా అయితే దర్శనం అయితే చేసుకున్నాం. ఇదైతే మేమైతే శుక్రవారం రోజు అయితే పోయినాం అనమాట. అసలు అనుకోలేదు, మేమైతే వేరే కాడికి పోయి ఇంకా అనుకోకుండా అయితే అక్కడికైతే పోవాల్సి వచ్చింది. ఇంక ఇప్పుడైతే గట్టుపైకి అయితే మళ్ళీ ఆటో ఎక్కి అయితే పోతున్నాం. ఇంకా బొడ్లు అయితే చూడండి అక్కడ ఎట్లా పెట్టారు. వెనక కూర్చున్నాం అనమాట. అందరం వెనక కూర్చొని మంచిగా చీకట్లో లైట్ వేసుకొని ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాం. ఇంకా ఆటోలో పాటలు కూడా పెట్టారు. ఆటోలో ఫుల్ అయిపోయారు. ఇంకా మేమైతే వెనక కూర్చున్నాం. ఇంకా అట్లనో ఇట్లనో వచ్చేసినాం అనమాట. గట్ట అయితే ఎక్కేసినాం. పబ్లిక్ అయితే శుక్రవారం కూడా ఉన్నారు, ఒక మాదిరిగా అవుతున్నారు. ఇంకా పున్నంకి అమాస్కి అయితే ఇంకా మస్తు జనం ఉంటారనమాట. మేమైతే ఇంకా గుండంలో స్నానం చేసి ఇంత వీడియో అయితే తీయలేకపోయినా, ఎందుకంటే మళ్ళీ కొత్త ఫోన్ కదా. ఇంకా ఎక్కడేసి నేను పైన గ్లాస్ కూడా వేయలేదు, మళ్ళీ వాటర్లో ఏమైనా అవుతుందేమో అనేసి ఇంకా అందరం అయితే గుండంలో అయితే స్నానం చేసినాం. యామ్నికి ఒక జత బట్టలు తెచ్చినాం కాబట్టి వేసేసిన. మేము అనుకోకుండా వచ్చినాం కాబట్టి మేము బట్టలు కూడా అయితే తెచ్చుకోలేదు. అందరం అయితే పిల్లలకేమో అయిపోయి బట్టలు ఇప్పి స్నానం చేసేసినాం. మేమేం తడి బట్టల మీద అయితే ఫస్ట్ అయితే పాదాల దగ్గర పోతున్నాం. స్వామి వారి పాదాలు చూడండి, ఇక్కడ దర్శనం చేసుకుంటే ఎన్ని పాపాలు ఎన్ని దోషాలు ఉన్నా పోతాయంట. ఇంకా మేము ఇక్కడైతే ఇక దండం పెట్టుకొని ఒక 3 చుట్లు తిరిగి బొట్టు పెట్టుకొని ఇంకా అక్కడ పైకి అయితే ఇంకెళ్ళనీకైతే రెడీ అయితే అయిపోయాను. నా వీడియోస్ నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హ్యాండ్ బ్యాగ్ అయితే తీసి ఇంకా పెద్ద బ్యాగ్ లేచి ఇంకా మెల్లగా నడుస్తున్నాం అనమాట. గుట్టపైకి అయితే ఇంకా పోతున్నాం. మొత్తం 3 గుండ్ల మీదకైతే పోతున్నాం. ఇంకా చీకటి, ఎక్కువ లైట్స్ కూడా అయితే లేవు. ఇదైతే 10 రూపాయల టికెట్, ఇంకా 0 టికెట్ కూడా ఉంది. మేమైతే ఉల్టా వచ్చినాం అనమాట. మళ్ళీ రిటర్న్ పోయి మళ్ళీ వచ్చేసినాం. ఇంకా పైకి అయితే ఎక్కుతున్నాం. ఓం నమ శివాయ అని ఒక్కటే లైట్ ఉంది, కానీ చీకట్లో మస్తు భయం అవుతుంది. పబ్లిక్ ఉంటే ఎక్కువ అనిపించదు, కానీ ఎక్కేటప్పుడు మరీ అంత లేరు, లైట్గానే ఉన్నారు. మా వెనక ఎక్కడనో ఒకరు, మా ముందు ఎక్కడనో ముందు, మేము మధ్యలో ఉన్నాం అనమాట. ఇంకా మేము ఓం నమ శివ అనుకుంటా అటో ఇటో గుట్టపైకి అయితే ఎక్కుతున్నాం. ఫస్ట్ టైం నేను ఇన్నిసార్లు వచ్చినా కూడా ఫస్ట్ టైం పోయినా అనమాట. 3 గుండ్ల సందు నుంచి ఫస్ట్ టైం వచ్చేసిన. అసలు నేను అనుకోలేదు వస్తా అని, పట్టను అనుకున్నా. అందరూ అన్నారనమాట, అమ్మో వాళ్ళ పట్టరు, ఇరుక్కుపోతే మళ్ళీ రారనేసి. అయినా కూడా ట్రై చేద్దాం, ఏదైనా ట్రై చేస్తే కదా అయ్యేదనేసి దేవుని మొక్కి అయితే పోయినాం. ఇంకా లోపలికైతే పోయినాం, పైకి ఇచ్చేసినాం. అటు నుంచి మళ్ళీ తిరిగి ఇంకా రామైతే పట్టలే, పిల్లలు నేను అందరం అయితే పోయినాం. నెక్స్ట్ టైం పోయినప్పుడు మార్నింగ్ పోయినప్పుడు వీడియో అయితే ఇంకా మంచిగా అయితే పెడతా. ఇంకెక్కడైతే అభిషేకం చేయడానికి ఆయన్ని రిక్వెస్ట్ చేసిన అనమాట. చూడండి, ఎటు చూసినా భయం అవుతుంది. మేము కూర్చున్న ప్లేస్ మటుకే ఉందన్నమాట. ఎటు చూసినా అమ్మ ఎంత చీకటి, చల్లటి గాలి. పిల్లలు కూడా అయితే మంచిగా అయితే కూర్చుర్రు. యామ్ని అయితే గల్ల పెరిగేస్తుంది. నేను పాలు పోసిన, అట్లనే నెయ్యి, చక్కెర, ఈ బూది అన్నీ వచ్చినాయి అనమాట. సెట్ అంతా 100 రూపాయలు. డబ్బానే తీసుకున్నా. అదే మనం విడిగ్గుంటే అంత కావులే, కానీ మేము ఇడిగ్గొనలేక సెట్ కాబట్టి 100 రూపాయలు అయిపోయినాయి. ఇంక ఇష్యూ అయితే చూడండి, పెరుగు తాగుదామని చూస్తుండో, అలా పిండుదామని చూస్తుండో, అమ్మో తాగలేదులే పిండుతుండు. వీడేమో తేనె నాగుతుండు. వీడు ఎట్లా అంటాడు అంటే, అబ్బా ఇంకా తేనె బోసుడు అయిపోయినాక అదైతే నాగుతుండు. ఈ బూది కూడా దేవుడికి రుద్దటానికి అయితే తీసిన. ఇవైతే చలికి ఈ చేతులు జారుడికి ఆ ప్యాకెట్లు కూడా దిగట్లేదు, అందుకే నోటితోనైతే తెంపాల్సి వచ్చింది. అభిషేకం అయితే నేను అంత దగ్గర పోయి అభిషేకం చేస్తాను అస్సలు అనుకోలేదనమాట. కానీ చేసిన, రిక్వెస్ట్ చేసిన అని అన్న కొంచెం ఎక్కువ నేను ఎమ్మటే అభిషేకం చేసి దండం పెట్టుకొని వస్తా అనేసి. అందరికీ రాదా అవకాశం అనేమో అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు. ఇంకా కొంచెం పాపకు కూడా ఫీవర్ వస్తుంది, కొంచెం దేవుడికి దండం పెట్టుకొని పోతాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు పున్నానికి కదా, మళ్ళీ పున్నానికి వస్తే ఇంత కుదరదు. ఓన్లీ ఆయనను చూసి దండం పెట్టుకొని పోవాల్సి వస్తుంది. ఇంకా వేరే వాళ్ళు కూడా, కమిటీ వాళ్ళు కూడా ఇక్కడ
కొంచెం పాలు పోసి అభిషేకం అవన్నీ చేసిరు మొత్తం కడిగి. ఇంకా వాళ్ళు పోయినాక ప్లీజ్ నేను ఎమ్మటే పోతా అంటే సరే పొమ్మన్నాడు. ఇంకా నేను కూడా అయితే లోపల పోయి అభిషేకం అయితే చేసేస్తున్నాను అనమాట. ఓం నమ శివాయ. శివయ్య ఆశీస్సులు అయితే అందరికి. ఇంకోటి ఏంటంటే అందరికి జ్వరాలు వచ్చేసినాయి అనమాట. హైదరాబాద్లో కూడా మొత్తానికి జ్వరాలే వస్తున్నాయి. యామ్నికి జ్వరం, యశోకి జ్వరం, నాకు జ్వరం. వాయిస్ అయితే ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేకపోతున్నా, బాగా సరిదయింది. మిరియాల చారు ఆ చారు ఈ చారు తాగుతున్నా, ఏ చారు తాగినా కూడా నా ముక్కులు వదిలితట్టుకు లేవు. దీనికి తగ్గట్టు వీళ్ళకి జ్వరాలు వచ్చి జాగారం ఎక్కువైపోయింది అనమాట. చెరుగట్టు పోయినప్పుడు అయితే సూపర్ ఉన్నా. ఇంకా తర్వాతకే నా పొజిషను చలిలో అక్కడ స్నానం చేసి మళ్ళీ నైట్ అంతా జర్నీ చేసి వచ్చి ఇంకా మొత్తానికైతే జ్వరం అయితే పట్టుకుంది. జ్వరం అయితే ఒక రోజులో ఖతమైంది, కానీ ఇంకా జలుబు అయితే తగ్గట్లేదు. లొకేషన్ అయితే చూడండి, సూపర్ లొకేషను. ఇంకా కిందకు వచ్చినాక పరశురాముడిని దర్శనం చేసుకొని, ఇక్కడైతే పరశురాముడంట. ఎన్ని లింగాలు కానీ లాస్ట్ లింగమే ఈ ముద్దలింగం శివుడు. ఇంకా యామిని అయితే ఇక్కడ మంచిగా దండం అయితే పెట్టుకుంటుంది. ఇంకా మేము రిటర్న్ అయితే మళ్ళీ ఇగో ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చినాం. ఇంకా అన్ని దేవుళ్ళని అయితే దర్శనం చేసుకుంటున్నాం. అట్లనే ఏటలెల్లమ్మ పుట్టలెల్లమ్మ అంటారు, ఆమెమో కింద. ఇంక ఇక్కడ చూస్తేనేమో బేపనెల్లమ్మ. అమ్మవారికి అయితే అందరు బోనాలు చేస్తారనమాట. అక్కడ ఊరు డప్పులు సప్పుడు అవుతుంటే వీళ్ళైతే మంచిగా డ్యాన్స్ వేసుకుంటే ఎట్లా పోతారో చూడండి. యశుకి అయితే జ్వరం తగ్గింది, మంచిగా హుషారుగా అయితే ఉరుకులు పెడుతుండు. మళ్ళీ ఇంటికి వచ్చినాక ఏమాట అంటే ఎప్పుడు ఆట అన్నట్టుగా చేసిరనమాట మా వాళ్ళు. మళ్ళీ జ్వరం అయితే అట్లనే వచ్చేసింది. అందులోటి చలి అయితే హైదరాబాద్లో అయితే చలి అయితే బాగుంది. వాటి వల్లే అందరూ జలుబులు, దగ్గులు, జ్వరాలు ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వస్తున్నాం. ఇక్కడ కూడా అయితే 3 చుట్లు అయితే తిరిగినాం. వాళ్ళు దేవుడు పెట్టేదేమో కానీ, వాళ్ళు దేవుడు బోనం చేసేదేమో కానీ, వీళ్ళు ఎగిరేది ఎక్కువైందిరా నాయన. ఇక్కడైతే అన్ని దేవుళ్ళని అయితే దర్శనం చేసుకున్నాం. మొత్తానికి అయితే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. నైట్ అయితే ఉండట్లేదు, ఎందుకంటే మళ్ళీ ఏమైతే తీసుకొచ్చుకోలేదు. నైట్ ఉన్నీకైతే బెడ్షీట్లు అయితే ఏం తెచ్చుకోలేదు. ఇంకా అందుకోసం అయితే మేము నైట్ అయితే లేమనమాట. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ పున్నానికి అయితే ఉన్నది. పున్నానికి వెళ్ళైతే మళ్ళీ ఒక మొక్క అయితే తీర్చుకునేది ఉన్నది. అసలు మేమైతే పున్నానికే రావాలనుకున్నాం, కానీ అనుకోకుండా ఎందుకో దేవుడికి వెళ్ళి అయితే మళ్ళీ ఇటు మళ్ళాం అనమాట. శివాజ్ఞ లేనిది శివైన గుట్టదు, ఆయన ఆజ్ఞ ఉంది కాబట్టి మేము వెళ్ళినాం. బాయ్ ఫ్రెండ్స్.